ధనుసు రాశి. ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులు ఈ వారం ఆధ్యాత్మిక తర్వాత దైవ బలాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న విభేదాలని అధిగమించగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి శుభాలు పిల్లల మూలకంగా మీరు పెట్టినటువంటి ఖర్చుకు తగినటువంటి ప్రతిఫలం. అంటే పిల్లలకి విదేశాలకు పంపించుంటాడు ఒక తండ్రి, ఖర్చు బాగా పెట్టుంటాడు. దానికి తగినటువంటి ఆ పరీక్షల్లో ఏదో విదేశాల్లో ఎగ్జామ్ రాయడం లేదా స్వదేశంలో ఎగ్జామ్ రాయడం ఇటువంటి వాటిల్లో శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలా నక్షత్ర జాతకులకి. ఇక అంతేకాకుండా భార్య పేరుతోనూ భర్త పేరుతో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో హైకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మిత్రక్షేత్రంలో లగ్నాధిపతి గురువు శత్రుగతుడు అవడం చేత మీకు వచ్చేటువంటి లాభాలని గ్రాప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మీకు వస్తున్నటువంటి లాభాన్ని మీ పనిలో మీరు ఇబ్బందుల్లో ఉంటారు, మీ యొక్క ఆలోచనలో మీరు ఉంటారు. మీకున్న క్రెడిబిలిటీని వీరు మేము చేసి పెడతాం పనిని వారు మీ క్రెడిబిలిటీని వాళ్ళు ఉపయోగపెట్టుకొని మీ యొక్క ప్రభావాన్ని గ్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అంతకుమించి ఇబ్బందికర అంశాలు లేవు. ముఖ్యంగా వీరు స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండడం శుభాన్ని కలిగిస్తుంది. ఇక పూర్వాషాఢ వారికి కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఇక్కడ మూల పూర్వాషాఢకి సమమైనటువంటి యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మతిమరుపు. ఈ వారం ఎక్కువగా మతిమరుపు లేదా పనుల ఒత్తిడి వల్ల కొన్ని విషయాలను మర్చిపోవడం, తాత్కాలికంగా పనులు మర్చిపోవడం ద్వారా కొన్ని విలువైన అవకాశాలు త్రుటిలో మిస్ అయిపోయి అయ్యో మనం పోలేకపోయినామే, మనం చేసుకోలేకపోయినాం కదా అనేటువంటి ఏర్పడతాయి. అట్లాగే విలువైన వస్తువులను ఒక దగ్గర పెట్టేసి అవి కనపడక అవి ఆ సమయానికి ఉపయోగపడాల్సిన వస్తువులు నిరుపయోగంగా మరలా ఎప్పుడో కనపడడం, ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి. అయితే వీరు ఇంకొక విషయం ఏంటంటే వీరికి తెలియనటువంటి మానసిక భీతి ఎక్కువగా వెంటాడుతుంటుంది. దాన్ని జయించి ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారం భార్యతో చిన్న చిన్న విషయాల గురించి తెలియకుండా వైరుధ్య భావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అట్లాగే విద్యార్థులకు యోగం ఉంటుంది, అద్భుతమైన యోగం ఉంటుంది. స్వదేశానికి రావాలనుకుంటున్నటువంటి విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, వాళ్ళకంతా యోగాలు ఉంటాయి. కానీ భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారికి భార్యతో చిన్న చిన్న విభేదాలు, ఆమెని మగవాళ్ళు ఎస్పెషల్లీ ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం మగవాళ్ళకి భార్యతో చిన్న చిన్న విభేదాలు తలెత్తడం, ఆ విభేదాలు కాస్త చినికి గాలివాన్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం సంయమనంతో ఉండడం తప్పనిసరి. అనవసర విషయాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఎక్కువగా శుభాన్ని కలిగిస్తుంది. కొంత చేసిన పనికే మళ్ళీ ధనం ఖర్చు పెట్టి ఆ ధనం అనవసరంగా ఖర్చు పెట్టినందువల్ల కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. అంటే ఒక పని చేయడానికి కొంత ధనం ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టిన ధనానికి లెక్కని చెప్పేటప్పుడు భార్య దగ్గర కొంత ఆ లెక్కను దాచిపెట్టే ప్రయత్నం చేయడం, లేదా దాన్ని చెప్పినప్పుడు సరిగ్గా ప్రాపర్గా ఎందుకు పెడుతున్నావు చెప్పుకోలేనటువంటి చిన్నపాటి నిస్సహాయ స్థితులు, ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోదరి వర్గాలకు పెట్టే డబ్బులు, మాతృవర్గానికి పెట్టే డబ్బుల్లో అటువంటి వాటి వల్ల భార్యతో ఎందుకు ఇలా పెడుతున్నావని చిన్న ఫైట్ లేచే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా దీన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోండి, శుభం పొందే అవకాశాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పూజలు, ఆదిత్యాది నవగ్రహాలని చక్కగా వారం అంతా కూడా జపం చేసుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది.